హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇగో గుడి ఉంది, ఆశ్రమం చాలా పెద్దగా ఉంది. ఇది నేను షాక్ అయినా చూసి, చాలా అద్భుతంగా ఉంది, విశాలంగా ఉంది. అసలు నేను ఇక్కడ వస్తే నాకు ఎట్లా అంటే ఏదో ఊర్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. హైదరాబాద్లో ఉంది కానీ ఊర్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఊర్లో ఎట్లా అంటే ఊరు బయట మొత్తం ఆ గుళ్ళు ఎలా ఉంటాయి, ప్రశాంతంగా గుడి దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఎలా ఉంది అలానే ఉంది. అలానే అదే ఫీలింగ్ నాకైతే. చాలా అద్భుతంగా ఉన్నాయి డోర్లు కానీ, గుడి కానీ. ఇంకోటి, మీరు నా వీడియో చూస్తున్నారు, కొందరు లైక్ చేయడం లేదు. మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియో లైక్ చేయండి. ఇంకోటి, కామెంట్ కూడా చేయండి. తమ్ముడు, నువ్వు చేస్తున్నావు నాకు నచ్చలేదని కామెంట్ చేయండి, లేదు నచ్చిందని కామెంట్ చేయండి, లేదా ఇంకో వేరేది ఏమైనా ట్రై చేయి బాగాలేదని ఏదో ఒకటి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు చెప్తే నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియో చేయాలా, ఏం చేయాలని. ఓకేనా? మీరు సజెషన్ ఇవ్వండి నాకు. ఇగో ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు కదా, నాకు తెలిసి డైలీ పెడతారనుకుంటా అన్నదానము. చాలా పెద్దగా ఉంది, విశాలంగా. మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అవ్వండి, దర్శనం తీసుకోండి. ఆవులు ఉన్నాయి, ఆ, ఆ, దేవుడు ఉన్నాడు, దర్శనం చేసుకోండి. మీరు కూడా ఫ్యామిలీతోటి రండి, కొద్దిగా టైం ఇక్కడ కేటాయించండి. చాలా అద్భుతంగా ఉంది. ఇగో ఇక్కడ ఒక గుడి ఉంది, చాలా అద్భుతంగా ఉంది. గోశాల అయితే పెద్ద గోశాల ఉంది. అసలు నేను షాక్ అయినా, నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ దాకా చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. అది కూడా పొడుగుగా ఉంది బిల్డింగు, అక్కడ దాకా. ఇగో ఇది బావి, ఇది నీకు చూపిస్తా. ఫ్లోరు అన్ని ఫ్లోర్లలో ఆవుల కోసమే కట్టిరు అది. అసలు చాలా గ్రేట్ అబ్బా. ఈ హైదరాబాద్లో ఇలాంటివి కూడా ఉన్నాయి. నేను శంషాబాద్ చూసిన గోశాల పెద్దది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ కూడా ఉందని. ఇగో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు మొత్తం ఆవుల కోసం. గ్రేట్ కదా వీళ్ళు ఆవుల కోసం, రక్షణ కోసం ఇంత చేస్తున్నారు. మనం ఏమని చేస్తున్నాం? మన 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 తోచినంత మనం కూడా సాయం చేద్దాం. రండి, ఇక్కడ విజిట్ అవ్వండి, కొద్దిగా మీకు తోచినంత సాయం చేయండి ఆవుల కోసం, మన దేవుని కోసం.